దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. హల్లెలూయా. దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. కుటుంబ ఆదివారం, ఫ్యామిలీ సండే. కుటుంబ ఆదివారంలో అది ప్రతి నెల మొదటి ఆదివారం కుటుంబ ఆదివారంగా మనం పరిగణిస్తున్నాం. అండ్ వీఆర్ డివోటింగ్ వన్ సండే ఫార్ లర్నింగ్ మచ్ అబౌట్ ఫ్యామిలీ, గాడ్స్ ప్లాన్ ఫర్ ద ఫ్యామిలీ. పరిశుద్ధ గ్రంథము కుటుంబాల గురించి ఏముంటుంది, భార్యను గురించి, భర్తను గురించి, పిల్లల గురించి, ఏ విధంగా దేవుని చిత్తాన్ని మనం ఈ లోకంలో వాక్యానుసారంగా మన కుటుంబాలు కట్టుకోవడం, పరిశుద్ధ గ్రంథమును ఆధారం చేసుకొని నేర్చుకోవడం కొరకు మనము నెలకు ఒక్క ఆదివారం, మొదటి ఆదివారము మరి కుటుంబం కొరకు కేటాయించినాం. అయితే ఈరోజు మరి కుటుంబంలో భర్త పాత్ర, ద రోల్ ఆఫ్ ఎ హస్బెండ్ ఇన్ ద ఫ్యామిలీ. తదుపరి కుటుంబంలో రోల్ ఆఫ్ ఎ వైఫ్ ఇన్ ద ఫ్యామిలీ, కుటుంబంలో భార్య పాత్ర, అలాగే తదుపరి కుటుంబంలో పిల్లల పాత్ర కూడా చెప్పాలని నాకు ప్రేరణ కలిగింది. అంటే నేను మీ ఆత్మీయ తల్లిని, తల్లి ఉపదేశం వినాలని వాక్యంలో ఉన్నది. నీ తండ్రి ఉపదేశాన్ని నువ్వు వినాలి, నీ తల్లి చెప్పు బోధను నీవు తృణీకరించొద్దు, అది నీ కంఠానికి హారముగా ఉండాలని సామెతల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నాం. మీ సంఘ కాపరిగా, మీ ఆత్మీయ తల్లిగా మరి దీర్ఘకాల అనుభవంతో కొన్ని మాటలు మీకు వాక్యాన్ని ఆనబెట్టుకొని మీకు చెప్పాలని పరిశుద్ధాత్ముడు నాకు బోధించినాడు. అయితే ద రోల్ ఆఫ్ ఎ హస్బెండ్ ఇన్ ద ఫ్యామిలీ. భర్తకు చాలా బాధ్యతలు ఉంది, మీకు తెలుసు. కుటుంబానికి నాయకుడు, హీస్ కాల్డ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. మరి దేవుడు అలాగూ భర్తకు ఒక స్థాయిని ఇచ్చినాడు. భర్త ఏ విధంగా ఉండాలి, భార్య ఏ విధంగా ఉండాలి, మీరు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో ఉంది. భర్త తన భార్యను, పిల్లలను ప్రేమించేవాడుగా ఉండాలి. అలాగే భార్యకు కూడా ఎన్నో బాధ్యతలు ఉంది. భర్త గురించి దేవుడు ఏమి ఉద్దేశిస్తున్నాడు, భార్య గురించి ఏమి ఉద్దేశిస్తున్నాడు, అది విపులంగా వాక్యంలో ఉన్నది. మరి ఒక కుటుంబంలో శిరస్సుగా ఉన్నాడు భర్త అని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. ఈజ్ కాల్డ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే హెడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ శరీరంలో ఏ అవయవం పోయినా నువ్వు బ్రతకగలుగుతావు, కానీ నీ తల ఎవరైనా నరికేస్తే బతుకుతావా? తల లేకుండా బ్రతకరాదు. అంటే తల అంతా చాలా ప్రాముఖ్యమైనది. ఏదైనా పెద్ద ప్రమాదాలు అయినప్పుడు తల నుండి రక్తం పోయిందా అని అడుగుతారు. ఎందుకంటే తల అనేది చాలా విలువైంది, ప్రాముఖ్యమైనది, దానికి ఒక స్థాయి ఉన్నది. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఆ స్థాయిని ఆ పురుషుడు నిలబెట్టుకుంటేనే కుటుంబము నెమ్మదిగా సమాధానంగా ఉంటుందని మరి మీకు అందరికీ తెలిసిన కార్యమే. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, లవ్ యువర్ వైఫ్స్, వారిని నిష్ఠూరబెట్టకుడి అని వాక్యంలో ఉన్నది. అంటే అందరూ భర్తలు భార్యలను ప్రేమిస్తున్నట్టు కాదు. చాలామంది పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాలు ప్రేమిస్తారు. కొత్తలో ఉన్న మురిపం చివరి వరకు ఉండదు. నన్ను అడిగితే ప్రేమ సంవత్సరాలు గడుస్తున్న కొలది ముసలి ప్రాయంలో కూడా ఇద్దరు కలిసి జీవించడం, ప్రేమ కలిగి ప్రవర్తించడం,
ఆ ప్రేమకు భర్త కారకుడుగా ఉండడం ఆయన ధర్మం. అది హీ హ్యాస్ టు లవ్ హిజ్ వైఫ్. పరిశుద్ధ గ్రంథం ఎఫెసీ 5:25 ఒక మాట ఉంది, క్రీస్తు సంఘమును ప్రేమించు రీతిగా భర్త తన భార్యను ప్రేమించాలి. లవ్ యువర్ వైఫ్ యాజ్ క్రైస్ట్ హ్యాస్ లవ్డ్ హిజ్ చర్చ్. అంటే సంఘమును ఏ విధంగా ప్రేమించినాడు? ప్రేమించి ప్రాణం పెట్టినాడు. అలాగే ఒక మంచి భర్త తన భార్య కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటాడు, ప్రాణప్రదంగా ప్రేమిస్తాడని అర్థం. ఆయన జీవితంలో సగం శరీరం, ఇద్దరు కలిస్తేనే వారు ఒక్క శరీరంగా మారుతారని, ఇది గొప్ప మర్మమని వాక్యం బోధిస్తుంది. ఇట్స్ ఎ గ్రేట్ మిస్టరీ హౌ టూ పీపుల్ కమ్ టుగెదర్ అండ్ బికమ్ వన్ బాడీ. అది దేవుడు పెట్టిన గొప్ప బంధం. పెళ్ళంటే 100 ఏండ్ల పంట అంటారు. అవును, మరణం వరకు కలిసి ఉండడానికి దేవుడు వారిని ఆ విధంగా ఐక్యపరిచినాడు. ఈ దినాల్లో చాలా అవినీతి కార్యాలు, మరి దేవుని విరోధమైన పనులు, పాపము చాలా మరి వ్యాపించింది. ఇప్పుడు వివాహానికి విలువలు లేవు. పెళ్ళి అవుతుంది, పెటాకులు అయిపోతుంది, విడిపోతున్నారు. ఒక్కసారే వివాహం చేసుకోమని వాక్యంలో ఉన్నది. నీకు ఒక్క భార్య, ఒక్క భర్త. అయితే ఆదాముకు ఒక్కటే భార్య కదా, ఆ భార్యకు ఒకటే భర్త కదా. మరి ఈ విధంగా చాలా వ్యభిచార పాపంలో పడిపోతున్నారు పురుషులు మాత్రం కాదు, స్త్రీలు కూడా తక్కువ లేరు. కొందరు స్త్రీలు భర్తను, పిల్లలను వదిలిపెట్టి వ్యభిచార పాపం చేసి కుటుంబాన్ని నాశనానికి ఈడుస్తున్నారు. మరి ఈ కుటుంబంలో స్త్రీ చాలా విలువైన, పురుషుడు కూడా విలువైన వాడు. పురుషుడు లేని గృహంలో చాలా లోటు ఉంటుంది. ఎందుకంటే ఆ కుటుంబంలో మరి నాయకుడు లేడు, ఇంటికి అధిపతి లేడు. ద హెడ్ ఆఫ్ ద హౌస్ ఈజ్ నో మోర్. అప్పుడు ఆ స్త్రీ చాలా పడరాని పాటలు పడి తన పిల్లలను మరి పైకి దేవడానికి ఎన్నో శ్రమలు ఆమె అనుభవిస్తుంది. కాబట్టి భర్త దేవుని చిత్తంలో ఉంటే ఆ కుటుంబంలో చాలా సంతోషం ఉంటుంది. ఆ భర్త మరి పరస్త్రీ వ్యామోహం కానీ, వివాహేతర సంబంధాలు కానీ, అక్రమ సంబంధాలు పెట్టుకుంటే పాపము ఆ కుటుంబంలో ప్రవేశించి ఆ భర్తకు, భార్యకు సమాధానం లేకుండా, ఆ భార్య నెమ్మది లేకుండా, ఆమె కుటుంబంలో భర్త త్రోవ తప్పుతున్నాడు కాబట్టి ఆమె కన్నీరు మున్నీరు అయిపోతుంది. పిల్లలు త్రోవ తప్పుతారు. పిల్లలు తండ్రి చెప్పిన మాట వినరు, తల్లి చెప్పిన మాట వినరు, వారు త్రోవ తప్పుతారు. చాలా మరి విధానంలో మనం చూసినప్పుడు భార్యలు కూడా త్రోవ తప్పుతారు. అతను పాపం చేస్తే నేనెందుకు చేయకూడదని అలా పగ తీర్చుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు కుటుంబము వినాశం అయిపోతుంది. ద ఫ్యామిలీ విల్ బ్రేక్ ఇన్ టు పీసెస్. పిల్లలు అనాథులుగా మారిపోతారు. అందుకే దేవుడు పెట్టిన వ్యవస్థ, దేవుడు నిన్ను భార్య భర్తగా జతపరిచినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ఎప్పుడు కూడా మనకు ఆశీర్వాదకరమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కుటుంబ ఆదివారంలో ఇది గమనించాల్సిన సత్యమై ఉన్నది. పెళ్ళి పీటల మీద చాలా ప్రమాణాలు చేస్తాం కదా. వి టేక్ సో మెనీ వౌస్ ఆన్ ద మ్యారేజ్ డే. కానీ అది పరిశుద్ధ వివాహం అని దానికి పేరు. పరిశుద్ధ వివాహం అని ఎందుకు పేరు అంటే, మరి యేసు రక్తమందు కడగబడిన యువతి యువకులు తీసుకునే పరిశుద్ధమైన ప్రమాణాలు పరిశుద్ధుల సమక్షంలో, పరిశుద్ధ దేవుని సన్నిధిలో దూతలు కూడా వీక్షిస్తాయంట. పరలోకం వంగి చూస్తుందంట ఇద్దరు మరి ఏకమవుతున్నప్పుడు. కాబట్టి దీనికి చాలా విలువ పెడుతున్నాం. ప్రమాణాలు తీసుకున్న రోజు అదే రోజు మర్చిపోతారు చాలామంది. పెళ్లి ప్రమాణాలు ఏం తీసుకుంటారు? భర్త అంటాడు, దేవుని పేరట నేను నిన్ను నా భార్యగా మరి స్వీకరిస్తున్నాను అని అంటాడు. దేవుని పేరట ఒప్పందాలు, అది పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో. అది అంత అల్లాటప్పగా తీసుకుంటే శిక్ష రాకుంటే మరి ఏమవుతుంది? యు ఆర్ టేకింగ్ ఎ వవ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్స్ పీపుల్. దేవుని పేరట నేను నిన్ను నా భార్యగా స్వీకరిస్తున్నాను. మరి దుఃఖములోనైనా, సుఖములోనైనా, కష్టంలోనైనా, నష్టంలోనైనా, కలిమిలోనైనా, లేమిలోనైనా, ఇబ్బందుల్లోనైనా ఇలాగ ప్రమాణాలు తీసుకుంటాను. నేను నిన్ను చేయి విడవకుండా మరి నేను నీకు తోడై ఉంటాను. నేను తినకుండా నిన్ను తినిపిస్తాను. మరి నాకు కలిగినవన్నీ నీవే. ఇవన్నీ ప్రమాణాలు పెళ్లిపీటల మీద తీసుకుంటారు. మరణం వరకు
మరణము మనల్ని విడదీ వరకు మనం ఒకరినొకరు ఎడబాయమ. ఇట్ సౌండ్ సో గ్రేట్ కదా, ఎంత గొప్పగా అనిపిస్తుంది ఈ ప్రమాణాలు. మరి రాను రాను అది తీసుకున్న ప్రమాణాలకు కట్టుబడి ఉండకుండా మరి దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించి అబద్ధికులైపోతారు. టేకెన్ అ వౌ, స్టిక్ టు దట్ వౌ టిల్ ది ఎండ్. చూడండి, అది దేవుని చిత్తమై ఉన్నది. మరి వాక్యంలో మనం చూసినప్పుడు చాలామంది మాదిరికరమైన తండ్రులు ఉన్నారు. దేవుని చిత్తమైతే నేను తప్పకుండా మరి కుటుంబ శీర్షికలో వారిని గురించి వివరించాలి. దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపులరీ హస్బెండ్స్, ఎగ్జాంపులరీ ఫాదర్స్. చూడండి, ఒక భర్త, కుటుంబంలో భర్త పాత్ర అంటే ఆ భర్త భార్యకు భర్త, పిల్లలకు ఆయన తండ్రి కదా, పిల్లలకు తండ్రి. అంటే ఒక మాదిరికరమైన భర్త, మాదిరికరమైన ఇంటి యజమానుడు, మాదిరికరమైన తండ్రి. హీ కాస్ట్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హిస్ ఫ్యామిలీ. ఆ కుటుంబం మీద ఎంతో ప్రభావాన్ని ఆయన కురిపిస్తాడు. కుటుంబాలు సంతోషంగా లేదంటే ఆ కుటుంబ నాయకుని తప్పు చాలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. బాగుగా పరిపాలించి, గృహాన్ని చక్కగా పరిపాలించే ఆ బాధ్యత పురుషునిదే. ఆ పురుషుడు మరి దైవ భయం గలవాడు, దేవుని వాక్యాన్ని చదివేవాడు, ప్రార్థనా పరుడైతే పిల్లలు దారి తప్పడానికి ఏ విధమైన అవసరం రాదు. పిల్లలు దారి తప్పరు. ఎందుకంటే భర్త దేవునికి విధేయుడైనాడు, భార్య ఆ భర్తకు విధేయురాలైంది, తల్లిదండ్రులకు విధేయులవుతారు ఆ పిల్లలు. చూడండి, ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ ఆర్డర్లీ ఫామ్. భర్త దేవుని మాట వింటాడు, ఆ భార్య భర్త మాట వింటుంది, ఆ పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు. అంటే అబ్రహాము ఇస్సాకును తీసుకుపోయి బలి అర్పించడానికి వెళ్తున్నప్పుడు చూడండి, బలిపీఠం మీద పడుకోమన్నప్పుడు వెంటనే విధేయుడే ఏ విధంగా పడుకున్నాడు. అప్పుడు ఆయన 37 సంవత్సరాలని నేను కమెంటరీలు చదివినాను. అంత పెద్ద యువకుడు ఎలా పండుకోమంటే పండుకుంటాడు. ఎందుకంటే అబ్రహాము దేవుని మాటకు విధేయుడైనప్పుడు తన కడుపున పుట్టిన కుమారుడు తండ్రి అయిన అబ్రహాంకి ఏం చేస్తున్నాడు? విధేయత చూపుతున్నాడు. ఆల్వేస్ ఒబీడియన్స్ ఈజ్ కంటేజియస్. అది నీ బిడ్డల మీద ప్రభావం చూపుతుంది. నువ్వు దేవునికి విధేయుడవు, విధేయురాలైనప్పుడు నీ పిల్లలు నీ మాట వింటారు. నువ్వు దేవుని మాట వినాలి. నా పిల్లలు మాట వినడం లేదు అని లబో లబో ఏడుస్తుంటావు కదా. చెక్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ లిజనింగ్ టు గాడ్ ఎవ్రీ డే. నీవు నీ పిల్లలు మరి తిరస్కరిస్తున్నారు, నీ మాట వినడం లేదు, నీతో పోరాడుతున్నారు, మూర్ఖ ప్రవర్తన గల వారు ఏమంటే మొట్టమొదట 21 రోజులు దేవుని సన్నిధిలో నిన్ను తగ్గించుకొని సుఖభోజనానికి దూరంగా ఉండి పరీక్షించుకో. నీవు దేవుని మాట వింటున్నావా? నీవు దేవుని మాట వింటే నీ పిల్లలు ఎందుకు నీ మాట వినరు? నువ్వు దేవుని నియమాల్లో ఉండి పరిశుద్ధుడు అయితే రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, కూర్చోమంటే కూర్చుంటారు, లేవమంటే లేస్తారు. ఇది నా నమ్మకం. కాబట్టి నా నమ్మకం మాత్రం కాదు, వాక్యంలో ఆధారాలు ఉన్నాయి. మొట్టమొదట ఈ భర్త హృదయంలో ప్రేమ ఉంటేనే కుటుంబంలో సమాధానం ఉంటుంది. కొంతమందిని మనం చూస్తాం కదా, భార్య భర్తలకు ఎంత ప్రేమ అంటే అబ్బా చెప్పాలేమో, విడదీయని ప్రేమ. ముసలితనం అవుతున్న కొలది ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళు చూస్తుంటే. అంటే యాజ్ దే గెట్ ఓల్డర్ దర్ లవ్ ఆల్సో గెట్స్ సో మచ్ స్ట్రాంగర్, వెరీ స్ట్రాంగ్ బాండ్. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఎంత స్వచ్ఛమైన ప్రేమ. చాలామంది భర్తలు భార్యలను అందం ఉన్నంతవరకు ప్రేమిస్తారు, ఆమె దగ్గర డబ్బు ఉన్నంతవరకు ప్రేమిస్తారు, దాని తర్వాత వేరే దారులు వెతుక్కుంటారు. అది దేవుని చిత్తం కాదు, అది పాపముగా పరిగణింపబడుతుంది. విశ్వసనీయత ఉండాలి, మొదట ప్రేమ ఉండాలి. ప్రేమ ఉన్నవాడు తన కుటుంబాన్ని సంరక్షిస్తాడు. హస్బెండ్ ఈజ్ ఎ ప్రొవైడర్, హస్బెండ్ ఈజ్ ఎ ప్రొటెక్టర్. ఆయన తన కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత ఉంది. ఇంట్లో ఒక పురుషుడు ఉన్నప్పుడు భార్య పిల్లలు సుఖంగా నిద్రపోతారు. ఆ పురుషుడు లేదంటే గుండె దడ వస్తుంది భార్యకు, పిల్లలు భయపడతారు పడుకోవడానికి కూడా. అంటే ఎంత మరి ఇట్స్ ఎ గ్రేట్ సపోర్ట్ కదా, సెక్యూరిటీ. భర్త హీ గివ్స్ ప్రొటెక్షన్ టు హిస్ చిల్డ్రన్, హిస్ వైఫ్. తర్వాత ఈ ప్రొవైడర్. భార్యను భర్తను భరించువాడే, భార్యను పిల్లలను భరించువాడు భర్త అనే పేరుకు యోగ్యుడు. అదే దాని డెఫినేషన్ అన్నమాట. ఒక భర్త ఊరికే భర్త అని కాదు, భర్త అంటే భార్య బిడ్డలను భరించాలి, పోషించాలి, సంరక్షించాలి. అప్పుడే ఆ టైటిల్ భర్త
అనే బిరుదుకు యోగ్యుడవుతాడు. భర్త అనే పేరు మాత్రం ఉంది, భార్య బిడ్డల మీద శ్రద్ధ లేదు, పాపంలో పడి అటు ఇటు తిరుగుతుంటే ఆ భర్త అనే పదానికి ఏ విధంగా అతడు న్యాయం చేస్తున్నాడు? నిజమైన భర్త ఇంటికి నాయకుడు. 1 తిమోతి 5:8 ఒక మాట ఉంది, ఎవడైనా స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండు. అంటే వీడు స్వార్థపరుడు. ఈ భర్త స్వార్థపరుడు. ఇంట్లో భార్య ఎలాగుంది, పిల్లలు ఎలాగుంది, కుటుంబాన్ని సంరక్షించకుండా స్వార్థంగా తన విషయం తను చూసుకుంటాడు అన్నమాట. అందుకే తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు అంటున్నాడు, ఎవడైనా స్వకీయులను అంటే సొంత వారిని, మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, వారిని విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, హిస్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద నీడ్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ బికాస్ హీస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హీఈస్ వర్స్ దెన్ అన్ అన్బిలీవర్ అంటున్నాడు అనమాట. వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. చూడండి, ఇంట్లో గొడవలు ఎందుకు వస్తాయి, ఇంట్లో ఎందుకు వాగ్వాదాలు వస్తాయి, ఎందుకు భార్య భర్తలు ఎడముఖం పెడముఖం పెట్టుకొని ఉంటారు, ఎందుకు మరి నీచ కార్యాలు కుటుంబంలో జరుగుతుంది అంటే దేవుని వాక్యానికి లోబడకుండా సొంత ఇష్ట ప్రకారము మరి వారు ప్రవర్తిస్తేనే అలాంటి గొడవలు వస్తాయి. అంటే అపవాదికి మనం ఏమి ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటు ఇస్తే అది సర్వనాశనం చేస్తుంది. ఫ్యామిలీ బంధాలు, కుటుంబ బాంధవ్యాలు, భార్య భర్తకున్న బంధం, పిల్లలకు తల్లిదండ్రులకున్న బంధం, అది మొత్తం వినాశనం చేసేస్తుంది. కాబట్టి హ్యాండిల్ విత్ కేర్. నన్ను అడిగితే ఒక గాజు పాత్రను నువ్వు ఏ విధంగా పట్టుకుంటావు అలాగూ నీవు కుటుంబ జీవితాన్ని చాలా బ్యాలెన్స్డ్గా భద్రంగా కాపాడాలి. నోటి మాట, నీ హృదయ ధ్యానం, నీ క్రియలు ఇవన్నీ కూడా దేవునికి అంగీకారంగా లేకుంటే పాపము నీ కుటుంబంలో తప్పకుండా ప్రవేశిస్తుంది. ఉదయకాలం లేచినప్పుడు నీకు ఒక బాధ్యత ఉంది. నీ భర్త లేక నీ భార్య, నీ పిల్లల కొరకు నీవు ప్రార్థన చేయాలి. ఎందుకంటే యాజ్ ఎ ఫాదర్ యూ కాస్ట్ ఎ వెరీ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ చిల్డ్రన్. పిల్లలు లైక్ ఫాదర్ లైక్ సన్. ఆ తండ్రి ఎలా ఉన్నాడో అదే నడకలో కుమారులు కుమార్తెలు నడుస్తారు. చాలామంది తల్లులు మురిసిపోతుంటారు కదా, నా కొడుకండి మా ఆయనలాగానే ఎత్తుకుంటాడండి, అలాగే నవ్వుతాడండి, అలాగే తలుపు కొడతాడండి, అలాగే స్వరం అండి అంటే దాని అర్థం ఏంటంటే తండ్రికి పుట్టిన కుమారుడు, తండ్రి బుద్ధులన్నీ వస్తాయి, తండ్రి నడిచిన నడకలో నడుస్తాడు. తండ్రి అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎంతమంది పిల్లలని గర్వించడం కాదు, ఆ పిల్లలు దేవుని క్రమశిక్షణలో ఉన్నారా లేదా అని మంచి మాదిరి చూపెట్టాలి. ఏ ఫాదర్ హ్యాస్ టు బి ఏ గ్రేట్ ఎగ్జాంపుల్ టు హిస్ చిల్డ్రన్. మరి తండ్రి దుబారా ఖర్చులు చేస్తే కుమారుడు అలాగే చేస్తాడు, తండ్రి తాగితే వాడు తాగుతాడు, తండ్రి సిగరెట్ కలిస్తే కుమారుడు కూడా కలుస్తాడు, తండ్రి సినిమాలకు పోతే కుమారులు కూడా పోతారు. భయం లేదన్నమాట. పిల్లలు ఎప్పుడు భయపడతారు ఇంటి నాయకునికి? వెన్ విల్ ద చిల్డ్రన్ ఫియర్ ద హెడ్ ఆఫ్ ద హౌస్? ఆ యజమానుడు క్రమ పద్ధతిలో ఉంటే, దేవుని యందు భయభక్తులు గలవాడంటే పిల్లలు కూడా తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తారు. ఆ ఇంట్లో క్షేమం ఉంటుంది, ఆ ఇంట్లో అపవాదికి చోటు ఉండదు. ఒక కుటుంబ నాయకుడు ఆర్థిక పరంగా కూడా మరి చాలా చక్కని విధానంలో కుటుంబాన్ని నడిపించాలి. దుబారా ఖర్చులు పెట్టి ఇల్లంతా పాడు చేసుకోకూడదు. యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ ప్లానింగ్ ఫర్ హిస్ హౌస్. చూడండి, ఈరోజు నేను ఒక చిన్న న్యూస్ చూసినాను. సుధామూర్తి మీకు అందరికీ తెలుసు, ఇన్ఫోసిస్ మూర్తి గారి సతీమణి, చాలా జ్ఞానవంతురాలు. ఆమెనంట ఒక కొత్త చీర కొని 30 సంవత్సరాలైందంట. నేనైతే నమ్మలేకపోయినాను. ఎంత మితము, ఎంత పొదుపు. మరి చూస్తే ఆమె ఏదైనా కొనుక్కోగలుగుతుంది, అంత ధనవంతురాలు. ఇన్ఫోసిస్ కంపెనీ ఫౌండర్ మూర్తి గారి భార్య గురించి చెప్తున్నాను. 30 సంవత్సరాలైందంట ఆమె ఒక చీర కొని. ఎందుకంటే అనవసరమైన ఖర్చులు ఆమె పెట్టదు. భర్తకు నెత్తినొప్పిగా మారొద్దు భార్యలు. చూసిందల్లా కావాలి. అక్కడ గొలుసు కావాలి, ఇక్కడ 2 వరుసలు ఉంది, అక్కడ 4 వరుసలు ఉంది. భర్త యొక్క సమయాన్నంతా పాడు చేసి షాపుల వెంబడి తిరిగి లేనిపోని చీరలన్నీ కొని ఎందుకు ఇంత బాధ పెడతారు ఇంటి నాయకుడిని?
మరి నాకు ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది. భర్త తెచ్చిన కష్టార్జితాన్ని అంతా నీళ్ల పాలు చేస్తారు. వీళ్ళు అహంకారులు, వాళ్ళు బాగుపడరు. అటు భర్తకు బాధ, ఇటు పిల్లలకు కూడా ఒక తల్లి స్థానము ఉన్న ఆ బాధ్యత నిర్వహించకుండా దుబారా ఖర్చు పెట్టి కుటుంబాన్ని నాశనంలోకి ఈడ్చేస్తారు. సుఖభోగం లేదు ఆసక్తి గల స్త్రీ అది బ్రతుకుచుండినను చచ్చిన దాంతో సమానం. నేను సుధామూర్తి గురించి చదివినప్పుడు ఎంత ఈమె ఒక మరి యేసు ప్రభువుని తెలుసుకుంటే ఎంత బాగుండని మనసులో ఆశించినాను. అంత చక్కని తల్లి. ఆమె అల్లుడే కదా బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ మరి అయినాడు. అంటే ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా ఎంత తగ్గింపు ఉన్నదాంతో ఖర్చుతో చక్కగా పొదుపు చేసి భర్తకు తలనొప్పి లేకుండా చూడు. ఇలాగ భర్తను పీడించే స్త్రీలు ఉన్నప్పుడు భర్త పెడత్రోవలో పోతాడు, త్రాగుడుకు అలవాటు అవుతాడు, పరస్త్రీల వెంబడి వెళ్ళిపోతాడు. అంటే తనకు ఇంట్లో వస్తే నెమ్మది లేదు, ఫైనాన్స్ మేనేజ్ చేయడానికి రాదు. ఎందుకంటే ఆయన తెచ్చిన కొంచెంలో ఇన్ని ఖర్చులు. తెలివిలేని స్త్రీలతో కాపురం చేయడం చాలా కష్టం. పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది, గయ్యాళి అయిన స్త్రీతో కాపురం ఉండట కంటే మిద్ద మీద ఒక మూల ఉండట శ్రేష్టం అంట. అంటే ఇవన్నీ బైబిల్లో రాస్తుంది. కానీ భర్త ఎప్పుడు తన భార్య కొరకు ప్రార్థన చేయాలి. గాడ్ హియర్స్ ద ప్రేయర్. భార్యలు ఏ విధంగా భర్తల కొరకు ప్రార్థన చేస్తారో ఎప్పుడు స్త్రీలే ప్రార్థన చేయాలని కాదు. నీ భార్య మారాలంటే భర్త ప్రార్థన చేయాలి. గాడ్ విల్ హియర్ దట్ ప్రేయర్. ఎందుకంటే ఒక మంచి జ్ఞానవంతురాలు నీ భార్య అయితే నీ కాపురం ఎంత చక్కగా నిలబడుతుంది. కాబట్టి నీ భార్యకు దేవుడు పైనుండి వచ్చే జ్ఞానం ఇవ్వడానికి నువ్వు ప్రార్థన చేయి. ఇస్సాకు తన భార్య గొడ్రాలైనప్పుడు పిల్లలు లేకుంటే ఇస్సాకు తన భార్య అయిన రిబ్కా గర్భం తెరుమని దేవుని అడిగినాడట. దేవుడు ఇస్సాకు భార్య రిబ్కా గర్భం తెరిచి కవల పిల్లల్ని ఇచ్చినాడు. డబుల్ బ్లెస్సింగ్. అది చూడండి, భర్తలు ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబము చాలా అద్భుతంగా దీవింపబడుతుంది. యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ యు టేక్ టు ప్రేయర్. ప్రార్థన చేయండి. భార్య బతికుండాలి కదా. ఇంట్లో స్త్రీ లేకుంటే అంత చీకటి అంటారు కదా, ఇంటికి దీపం ఇల్లాలు. అవును, ఇల్లు తల్లి లేకుంటే ఇల్లంతా కింద మీద ఉంటుంది. పురుషుడు ఒక్కరిగా ఉంటే పని వాళ్ళు కూడా రారు పని చేయడానికి. ఇల్లంతా గందరగోళం ఉంటుంది. భార్య చాలా అవసరం, ఇంటికి స్త్రీ అవసరం. మరి ఆమె సన్మార్గంలో నడుచుకోవాలంటే ప్రార్థించాలి. భర్త పెడత్రోవలో పోతే భార్య ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంటి అవసరతలన్నీ కూడా హీ హ్యాస్ టు ప్రొవైడ్. హీ షుడ్ బి ఏ ప్రొవైడర్ కదా. మరి పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు ఖర్చులు పెరుగుతూ ఉంటుంది. కాలేజ్ ఫీజు అని, స్కూల్ ఫీజు అని, డ్రెస్ అని, అదని ఇదని, అంటే ఆయనకు టెన్షన్ ఉంటుంది. మరి అటు భర్తను మరి ప్రార్థన ద్వారా మనం కాపాడుకోవాలి కదా. చూడండి, భర్తలు కూడా ఏ విధంగా కాపురం చేయాలి స్త్రీతో అంటే ఇక్కడ వాక్యంలో ఉంది. 1 పేతురు గ్రంథం చూడండి, మంచి మాట. 1 పేతురు 3:7 టెన్షన్ పెరిగినప్పుడు అల్లర్లు, బీపీ రైజ్ అయిపోయింది, భార్యను కొట్టేసినావు, పిల్లల్ని కొట్టేసి పడేసినావు అంటే నీకు సమాధానం ఉన్నది కూడా ఓడిపోతుంది. దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు. నెవర్ బీట్ యువర్ వైఫ్. నేను పురుషులకు చెప్తున్నాను, నేను అన్నాను కదా మొదట్లోనే, ఐఎమ్ లైక్ యువర్ స్పిరిచువల్ మదర్. ఐ హ్యావ్ ఎ రైట్ టు కౌన్సిల్ యూ. నీకు హెచ్చరికలు ఇవ్వడానికి ఒక పరిపక్వమైన వయసుకు నేను వచ్చినాను. ఎంతో చూసినాను జీవితంలో, అనుభవంతో చెప్తున్నాను. డోంట్ ఫైట్ విత్ యువర్ వైఫ్స్. ఇప్పుడు ఆమె బలహీనరాలు, బలహీనమైన ఘటం, దినమంతా చాకిరి చేస్తుంది. ఆమెకు నువ్వు ప్రేమ ఇచ్చినావంటే ఆమె ఎంతనే చేస్తుంది పని. కానీ నువ్వు ప్రేమ లేకుండా ఎప్పుడూ చిరాకుతో కొట్టడము, చెడ్డ మాటలు, బూతులు అనడం, ఆమె మనసు విరిగిపోతుంది. హర్ హార్ట్ విల్ బ్రేక్. తర్వాత యూ కెనాట్ ఎక్స్పెక్ట్ మచ్ అవుట్ ఆఫ్ హర్. కనుక ఇక్కడ వాక్యంలోనే ఉంది, నేను చెప్పిన మాట కాదు. 1 పేతురు 3:7 అటువలే పురుషులారా, జీవమాన కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురము చేయండి. జ్ఞానం చొప్పున కాపురం చేయాలట. దేవుణ్ణి అడగాలంటే తెలివి, నా భార్యతో ఏ విధంగా మెలగాలి, నా కుటుంబంలో నేను గృహనాయకునిగా ఏ విధంగా నా కర్తవ్యము నిర్వహించాలో
అడిగి పొందుకోవాలి. ఇల్లు గోల గోల. చూడండి, చాలా కుటుంబాల్లో సాతానుడు తాండవమాడుతూ ఉంటాడు. అందుకే ఒక భర్త ఇంట్లో చాలా అవసరం, భార్యకు తెలివి ఉండాలి. ఒక భార్య ఇంటికి చాలా అవసరం, భర్తకు తెలివి ఉండాలి. భార్య పెట్టే హింసలకు కొందరు కొడతారంట భార్యలు భర్తలు, భార్యల చేత తన్నులు తిన్నవారు కూడా ఉన్నారు. మరి భర్తలు కూడా భార్యలు కొడతారు. మీరు కొట్టుకోవడానికి కాదు మిమ్మల్ని దేవుడు జతపరిచింది. మీరు దైవాశీర్వాదాలు పొంది దేవుని రాజ్యం కట్టాలి. అందుకొరకు దేవుడు మిమ్మల్ని భార్య భర్తలుగా నియమించినాడు. 126వ కీర్తన 128వ కీర్తనలో ఒక భర్తకు ఎన్ని ఆశీర్వాదాలు, అది చాలా అద్భుతం. ఎప్పుడు చదవండి మీరు, పురుషులు చదవాల్సిన కీర్తన 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడతాడు. ఎలాగూ అంటే మరి తన చేతుల కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. తన లోవిట తన భార్య ఫలించు ద్రాక్షావళిలాగా ఉంటుంది. తన పిల్లలు తన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారట. దీర్ఘాయుష్ చేత దేవుడు తృప్తిపరిచి పిల్లలను కూడా చూసే భాగ్యం ఇస్తాడట. అంటూ ఇశ్రాయేలు మీద సమాధానము ఉండును గాక. ఇశ్రాయేల్ నువ్వు, నేను, ఇంకెవరు ఇశ్రాయేల్? దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు. అయితే ఇన్ని ఆశీర్వాదాల 128వ కీర్తన అది పురుషునికే ఇచ్చినాడు. భార్య దాంట్లో పాలు పంపులు తీసుకుంటుంది అంతే. కాబట్టి మనము గమనించాలి, భార్య గమనించాలి. భర్త పెడత్రోవల పోతున్నాడా, రాంగ్ కంపెనీలో నీ భర్త పడితే చాలా ప్రమాదం. అందుకే పురుషులు కూడా దేవుని వాక్యాన్ని దివారాత్రం పఠిస్తూ మందిరానికి సక్రమంగా వచ్చి దేవుని భయపడేవారంటే మరి తప్పకుండా వారి కుటుంబానికి ఆశీర్వాదాలు ఉంటాయి. You get blessings only by listening to God and following the principles from the scriptures. పరిశుద్ధ గ్రంథంలో నియమాలు పాటించినప్పుడే కదా మనము దీవెనలకు వారసులు అవుతాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు దేవుడు మిమ్మను ఏర్పరచుకున్నాడంట. రక్షణ పొందిన ప్రతి ఒక్కడు కూడా అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటికీ వారసుడైపోతాడనే సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. భర్త ఆరోగ్యం కొరకు భార్య ప్రార్థన చేయాలి, ప్రయత్నించాలి. అది భార్య రోల్ ప్లే అయినప్పుడు చెప్తాను. భర్త కూడా తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రాంగ్ ఫుడ్స్ తినడం ద్వారా ఆరోగ్యము పాడైపోతుంది, అనారోగ్యము సోకుతుంది, కొన్ని రోగాలు వచ్చేస్తుంది. దానికి మందు లేదు, మాకు లేదు, ఆఖరికి నడి వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ బికాస్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ డెఫినెట్లీ డిపెండింగ్ ఆన్ యువర్ గుడ్ హెల్త్. చూడండి, రానున్న దినాల్లో ముసలి ప్రాయంలో పడకెక్కిన తర్వాత ఎవరో చాకిరి చేయాలంటే విసుక్కుంటూ చేస్తారు. నన్ను అడిగితే అలాంటి పరిస్థితులు రాకుండా నీ ఆరోగ్యం నువ్వు చూసుకోవాలి. భార్య అన్నం పెట్టలేదు కనుక నేను తినానంటే నువ్వే మాడిపోతావు. నీ ఆరోగ్యం చక్కగా చూసుకోవాలి. ఎవ్రీ హెడ్ ఆఫ్ ద హౌస్ షుడ్ బి అవేర్ ఆఫ్ హిస్ గుడ్ హెల్త్. పిల్లలు చూడరండి, పిల్లలు అందరూ బిజీ ఉంటారు. పిల్లలు నువ్వు కష్టపడినావు కరెక్టే, పెంచినావు, పెద్ద చేసినావు, కానీ వాళ్లకు కుటుంబాలు వచ్చిన తర్వాత నీ గురించి, నీ ఆరోగ్యం గురించి, నీ బాగోగుల గురించి ఆలోచించడానికి వారికి ఎక్కడుంది సమయం? యూ షుడ్ బి సెల్ఫ్ డిపెండెంట్. నీవు నీ పనులను చూసుకునే రీతిగా మరి ఎప్పుడు ఆరోగ్యం గురించి కూడా మరి ఆలోచించాలి. మరి చూసినప్పుడు చాలామంది పురుషులు త్రాగుడుకు బానిసలైపోయినారు. ఒక ఇంట్లో ఒక త్రాగుబోతుంటే అక్కడ నెమ్మది ఉంటుందా? ఆ భార్యకు నెమ్మది ఉంటుందా? పిల్లలకు క్రమం ఉంటుందా? త్రాగి గట్టిగా అరవడం, కేకలు వేయడం, కొట్టడం, పక్కింటి వారు వినడం. చూడండి, సమాజంలో కూడా నీకు పరువు ప్రతిష్టలు ఉండవు, దిగజారిపోయిన పరిస్థితి. చూడండి, ఇది చిల్డ్రన్. మీరు ఎప్పుడు కూడా పిల్లల గురించి ఆలోచించాలి. మీరు గొడవలు పడుతుంటే పిల్లలకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది, ఆత్మవిశ్వాసం పోతుంది. వాళ్ళు బాధపడతారు. స్కూల్కి పోయి కూడా వాళ్ళకి నెమ్మది ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు, చదువు మీద ఏకాగ్రత ఉండదు. అలాగే పిల్లలు స్కూల్లో ఫెయిల్ అయిపోతారు. వాళ్ళకు ఇంటర్వ్యూ పోతే కూడా వాళ్ళకు కాన్ఫిడెన్స్ పోతుంది. తల్లిదండ్రులు చేసిన తప్పది. బికాజ్ దే ల్యాక్ కాన్ఫిడెన్స్, పిరికితనం వచ్చేస్తుంది. ఎక్కడ పోయినా వారికి ఆత్మవిశ్వాసం లేదు. అలా చదువులో ఓడిపోతారు, ఉద్యోగం సరిగా రాదు. మీ బ్రతుకుల్లాగా వారి బ్రతుకులను కూడా తీర్చిదిద్దుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. త్రాగుడు, పేకాట, గుర్రె పందాలంట, కొన్ని మరి షేర్స్ అని, అలాగే బెట్టింగ్ అని, సో ఇలాంటి వ్యసనాలతో
చాలామంది పురుషులు పాపంలో పడిపోయి కుటుంబాలు, దేవుడిచ్చిన చక్కని కుటుంబాలు పాడు చేసుకున్నారు. పాపము పాడు చేస్తుంది. పాపం మీకు ఎప్పుడు ఏ దీవెన ఇవ్వదు. సిన్ కమ్స్ ఇన్ వెరీ అట్రాక్టివ్ ప్యాకెట్స్. చాలా రంగురంగుల ప్యాకెట్లో వస్తుంది పాపం. నువ్వు అనుకుంటావు ఇది నాకు చాలా సుఖం ఇస్తుందని, ఆఖరికి నేను నష్టంలోనూ నాశనంలోనూ ముంచేస్తుంది. నీ కుటుంబం లేనివాడుగా తిరుగుతావు. చాలా మరి కౌన్సిలింగ్ చేసి నాకు అనుభవం, ఎన్ని సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాను, ఎన్ని కుటుంబాలకు మరి దేవుని వాక్యం అందించినాను, కౌన్సిలింగ్ చేసినాను. కాబట్టి తప్పకుండా మీరు నా మాట వినాల్సిందే. ఎందుకంటే కుటుంబాల్లో శాంతి సమాధానాలు, మరి కుటుంబము లేకుండా అంటే భార్య బిడ్డలు వదిలిపోతారు కొన్నిసార్లు భర్తను. చాలామందిని నేను చూసినాను, విసిగిపోతారు భార్యలు. ఇక నాకు భర్త వద్దు, నాకు ఎవరు వద్దని చెప్పి కొందరు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతారు ఆడవాళ్ళు తెగించి. వాళ్ళకి అట్లా వదిలిపోవాలని ఉండదు. మరి ఏం చేస్తాం, తట్టుకోలేకుండా ఈ భర్త పెట్టే శ్రమలు, ఈ పిల్లలతో అరాచకం భరించలేకుండా వారు వెళ్ళిపోయి కొందరు ఆత్మహత్య కూడా చేసుకుంటారు. మా ఇంటి ముందు ఒక కుటుంబం ఉండేది. అంటే వాళ్ళకు వాక్యం తెలియదు, ఏం తెలియదు, పాపం కూలోళ్ళు. ఆమె ఇంటి పాచి పనులు చేసేది, 4 పిల్లలు. చూడండి, 4 పిల్లల్ని ఆమె పెంచాలి, ఇంటి పాచి పనులన్నీ పక్క ఇంట్లో పోయి పని చేయాలి. ఇతను తాగి తప్పదాగి వస్తాడు, రాత్రి వస్తాడు, ఇక కొట్టుడు. అరే ఆమె ఏమన్నా ఇనుమా ఇస్తాడు, ఆ శరీరం కొడుతూ ఉంటే గట్టి కీకలేస్తుంది. మరి మా ఇంటి వాకిట్లోనే నాకు చాలాసార్లు అనిపించేది, పోయి వాడిని విడిపోయాం. అయ్యో ఇది నేను పోతే ఆగదు కదా, నేను ప్రార్థన చేసి పొద్దున్న మైకమంతా దిగినాక నేను అనేది ఏమయ్యా అని ఇట్లా భార్యను కొడతాను. కానీ ఒకరోజు ఆమె విసిగిపోయింది. ఇప్పుడు ఒక 30-35 సంవత్సరాల నుండి ఆమె జాడలేదండి. ఆ పిల్లలంతా దారి తప్పిపోయినారు. ఒక కొడుకు, ఆయన పెద్ద కొడుకు వచ్చి నన్ను ఆఫీసులో కలవడానికి, అమ్మ నేను గుర్తున్నానా అని వచ్చినాడు. నాకు గుర్తున్నావు, నీ పేరు కూడా నేను చెప్తాను, మరి నువ్వు ఎలాగున్నావు, మీ తల్లి ఎక్కడుంది, మీ తండ్రి ఎక్కడుంది అంటే, తండ్రి అలాగనే తాగుతాడమ్మా, తల్లి 30-35 ఏళ్ల క్రితం వదిలిపోయింది మమ్మల్ని అందరినీ, ఇప్పటిదాకా జాడలేదు, ఎక్కడ పోయిందో, చనిపోయిందా తెలియదు, బ్రతుకుతుందా తెలియదు. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి అండి, ఎంత భయంకరమైన పరిస్థితి. ఆమె ఎక్కడో పోయి ఆత్మహత్య చేసుకుంటాం, మరి ఏంటో తెలియదు. దానికి కారణం ఎవరు? ఆ ఇంటి యజమానుడు క్రమం లేని జీవితం. అంటే తాగడం ద్వారా క్షణికానందమే కదా, ఏ పాపం చేసినా అది క్షణికానందమే కదా. నీకు దేవుడు నీ యొక్క ఆయుస్లో చక్కని కుటుంబాన్ని ఇస్తే, దాన్ని చక్కగా కట్టుకుంటే అది ఎంత నీకు ఫలాన్ని ఇస్తుంది. ముసలితనంలో నీకు ఎంత ఆదరణ, పిల్లలు నిన్ను చూసుకుంటారు, గౌరవిస్తారు. యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఎండింగ్ if you have a very good life, if you live according to the will of God, the ending will be good. చూడండి, అందరికీ ఒక అవసానం అంటూ ఉంటుంది కదా. ఎవ్రీథింగ్ హ్యాస్ అన్ ఎండ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు డై. వీ హ్యావ్ టు డై ఎ గుడ్ డెత్. చాలామంది భార్య బిడ్డలు వదిలిపోయిన తర్వాత ఏకాంగులైపోతారు, ఏకాకిగా అటు ఇటు రోడ్ల మీద పడి త్రాగుడు బానిస, రోడ్డు మీద వీధుల్లో చనిపోయిన వారు కూడా నాకు తెలుసు. అంటే దేవుని ప్రణాళిక ఏంటి పురుషుని పట్ల? ఆదికాండంలో అన్నీ సృజించిన తర్వాత మంచిది 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 అన్నాడు, ఒక్క దగ్గర మంచిది కాదన్నాడు. ఏంటది? నరుడు ఒంటరిగా ఉండుట మంచిదిగా. ఆయన ఆకాశము భూమిని సృజించినాడు, పర్వతాలు సృజించినాడు, మంచిది, నీళ్లను సృజించినాడు, సముద్ర జలాలను సృజించినాడు, వెలుతురు సృజించినాడు, అన్నీ సృజించినాడు, అన్నీ మంచిది మంచిది మంచిది. కానీ నరుడు ఒంటరిగా ఉండుట మంచిదిగా. అయితే అది మీరు గమనించాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సెట్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్, టు యువర్ వైఫ్. నువ్వు మంచి మాదిరి నీవు కుటుంబంలో చూపెట్టాలి. మరి అది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప బాధ్యత. ఏ ఫాదర్ షుడ్ టీచ్ హిస్ చిల్డ్రన్ అంట. అన్నీ అమ్మనే చూసుకుంటున్నారు అనుకోకూడదు. నీకు కూడా బాధ్యత ఉంది. నువ్వు కూడా పిల్లల్ని పిలిచి హెచ్చరించడం నీ బాధ్యత. ఎటు పోయినోడు ఎటు పోతే నాకేంది, నా పని నేను చూసుకుంటాను, ఇలాంటి మాటలు కూడా మాట్లాడదు. హౌ కెన్ యూ బీ సో ఇర్రెస్పాన్సిబుల్ టువర్డ్స్ యువర్ చిల్డ్రన్? ఓపెన్ యువర్ మౌత్ అండ్ అడ్వైజ్ దెమ్ గుడ్ థింగ్స్. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అది మీకు వాక్యం అని చూపెడతాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయము
8-9 నేను చదువుతున్నాను. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపు. ఎవరి ఉపదేశము? తండ్రి. అంటే తండ్రి ఏం చేయాలి చెప్పండి పిల్లలకు? ఉపదేశం ఇవ్వాలి. నీ తండ్రి ఉపదేశమును నువ్వు త్రోసివేయకు, ఆలకింపు. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములనై ఉన్నది. చూడండి ఎంత గొప్ప మాట. తల్లి తండ్రులు చెప్పే మాట. అది నీ కంఠానికి హారం, నీ తలకు సొగసైన కిరీటం అంట. అందుకే తప్పకుండా నీ పిల్లలను హెచ్చరించాలి, మంచి మాదిరి చూపెట్టాలి, తండ్రి ప్రేమ కలిగి ఉండాలి, పిల్లలతో మాట్లాడాలి, భార్యతో మాట్లాడాలి. ఏదో కంచుకోట కొట్టుకొని దాంట్లో ఉంటే పిల్లలకు నీ సంగతి తెలియదు, భార్యకు నీ సంగతి తెలియదు. ఎందుకు? బీ ఏ హ్యాపీ పర్సన్. గాడ్ హెస్ గివెన్ దిస్. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఈజ్ యువర్ వైఫ్, గ్రేటెస్ట్ గిఫ్ట్ ఈజ్ యువర్ చిల్డ్రన్. ఇఫ్ యూ కాంట్ బీ హ్యాపీ ఇన్ యువర్ ఓన్ హోమ్, వేర్ ఆన్ ఎర్త్ విల్ యూ బీ హ్యాపీ? నువ్వు నీ కుటుంబంలో సంతోషం నీకు లేకుంటే ఈ లోకంలో ఎక్కడుంటావు సంతోషంగా? కాబట్టి దేవుని నియమాల్లో ఉండేవారు, దేవుని మాట విధేయత చూపిన వానికి ఈ లోకంలో దేవుడట ఆనందము, జ్ఞానము, తెలివి కూడా ఇస్తాడట. ఆ వాక్యము ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివియు, ఆనందము అనుగ్రహించు. సో ఇవే కావాలి మన జీవితానికి. ఆనందం కావాలి, తెలివి కావాలి, జ్ఞానం కావాలి. దేవుడు ఇస్తాడంటే దేవుని చిత్త ప్రకారం ఉన్నవాని. కనుక మంచి జీవితం. లైఫ్ ఈజ్ సో షార్ట్. నాకు అర్థం కాదు అసలు. ఆ చిన్న జీవితాన్ని ఎంత మధురంగా మార్చుకోవచ్చు కదా దేవునితో కలిస్తే. యూ కెన్ నీట్ ఇట్ అప్ ఇంటూ ఎ వెరీ గుడ్ అండ్ బ్యూటిఫుల్ అండ్ అట్రాక్టివ్ ఫ్యామిలీ. కానీ చేయాలి. కోపాలు, తాపాలు, ఎప్పుడో చేసిన కార్యాన్ని ఎత్తి ఎత్తి దెప్పి పొడిచి ఏమొస్తుంది నీకు? గతించిపోయిన కార్యాన్ని తిరిగి సమాధితో వినడు దోవుతారు. ఆనాడు ఈ పని చేసినావు, ఈనాడు ఈ పని చేసినావు. ఎంత మూర్ఖత్వం అండి. ఎవ్రీ డే ఇస్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ప్రతి దినము దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మీరు ఏం చేయాలి? సంతోషించాలి. ఏదో ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. నిన్నటిది ఈ రోజుకు, ఈ రోజుది రేపుకు, రేపు ఈ రోజు. నాకు ఒక కుటుంబం తెలుసు, ఇక్కడ ఉన్నారేమో, ఉంటే బాగుండేది. లేకుంటే యూట్యూబ్లో ఉన్న వినాలని నా ఆశ. అన్ని విధాలుగా దేవుడు వారిని ఆశీర్వదించినాడు. పెంట కుప్పల మీద నుండి దేవుడు వారిని ఉన్నతమైన స్థాయికి తీసినాడు. కానీ ఆ గృహ యజమానుడు తృప్తి లేనివాడు. గుండె సగమే పని చేస్తుంది, అయినా కానీ ఇంట్లో ఎప్పుడు రచ్చ చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు. వినని అతని ఈ వాక్యం. ఎప్పుడు ఆ భార్యకు నెమ్మది లేదు, ఆ పిల్లల నలుగురికి నెమ్మది లేదు, ఇంటికి వచ్చిన అల్లునికి నెమ్మది లేదు. ఏం బ్రతకంటారు దాన్ని? ఏం బ్రతకంటారు చెప్పండి? అందుకే దావీదు మహారాజు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కృతజ్ఞత లేదు. నేను చెప్పినాను ఆయనకు, నీ కృతజ్ఞత బుద్ధి ఉంటే నీ కుటుంబంలో గొప్ప సమాధానం ఉండేది. నువ్వు ఏ పరిస్థితి నుండి ఈ పరిస్థితికి వచ్చినావు ఒక్కసారి వెనుదిరిగి చూస్తే, అది కూడా యూపీఎఫ్కి వచ్చిన తర్వాతనే దేవుడు ఆశీర్వదించడాన్ని మొదలుపెట్టినాడు. హద్దులు లేకుండా దీవించినాడు దేవుడు. కానీ దేవుని మర్చిపోయినాడు. ఎప్పుడూ ఇంట్లో జగడమే, ఎప్పుడూ జగడమే, 24 గంటలు జగడమే. జగడం ఉన్న చోట మరణం తొందరగా వస్తుంది. దేవుని మాట, నేను మాట్లాడిన మాట కాదు. 1 కొరింథీ 10:10 దానికి ఆధారంగా ఉంది. ఇశ్రాయేలు సణిగినారు. సణగకండి భర్తలారా, పురుషులారా, మీరు సణగకండి ఇంట్లో. సణిగి వారు సంహారకుని చేత నశించిపోయినారంట. కనాను రాజ్యం చూడలేదంట. దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూడలేకపోయినారు. కుప్పలు కుప్పలుగా కూలిపోయినారు. డోంట్ గ్రంబుల్, నెవర్ గ్రంబుల్. ఎందుకు ఊరికే నసుకుతూ భోజనం వస్తే సనుగుడు, ఇంట్లో నల్ల రాకుంటే సనుగుడు, లైట్ కరెంట్ పోతే సనుగుడు, వర్షం పడితే సనుగుడు. అరే ఇది ఎవరికి, దానికి ఎవరు బాధ్యతలు? అంటే కారణం లేకుండా ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తారని అర్థం. పురుషులు మాత్రమే కాదు, దాంట్లో స్త్రీలే ఎక్కువగా ఉంటారు. అంటే సణిగి 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 చిన్న జీవితాన్ని, ఎంత అందమైన జీవితం,
ఎంత బ్యూటిఫుల్ ఫ్యామిలీ లైఫ్, ఎంత చక్కగా ఉండాలి, ఎంత ప్రేమగా మెలగాలి, ఏ పాపం చేయకుండా, దేవుని ఆజ్ఞలు అతిక్రమించకుండా, దేవుని మార్గంలో ఉండి, దేవుడు ఇచ్చినవన్నీ అనుభవిస్తూ, దేవునికి విధేయత చూపితే ఆ కుటుంబం ఎంతగా వర్ధిల్లుతుంది. నో వన్ కెన్ ఎవర్ ఇమాజిన్. దేవునికి స్తోత్రం. 3 పువ్వులు 6 కాయలు అవుతుందంట. నన్ను అడిగితే అంతకంటే విస్తరిస్తుంది. అబ్రహాముతో దేవుడు సెలవిస్తున్నాడు, అబ్రహామా, నేను నిన్ను నిశ్చయముగా నేను ఏం చేస్తాను, ఆశీర్వదిస్తాను, నిన్ను బహుగా నేను విస్తరింప చేసేదాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అయితే నాకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, అంటే చాలామంది ఉదాహరణ ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. నేను అపోస్తుల కార్యం నుండి 10వ అధ్యాయంలో కొర్నేలి అనే శతాధిపతి గురించి ఈరోజు కొద్దిగా ధ్యానించిన. ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు ఫాలో. అది ఎవరికైనా ఈ కొర్నేలిని అనుకరించడానికి మంచి ఒక ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో. మరి రండి చదువుతాను. యాక్ట్స్ 10th చాప్టర్లో ఉన్నాడు. అన్యుడు, నిజదేవుని ఎరగనివాడు, శతాధిపతి. శతాధిపతి అంటే 100 సైనికులకు అధిపతి. నన్ను అనుకుంటే ఒక కమిషనరు, మరి ఒక పెద్ద ఉద్యోగమే అది. కానీ ఉద్యోగం ఉన్నది, హోదా ఉన్నది, ధనం ఉన్నది, ధాన్యం ఉన్నది, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కావలసినవన్నీ ఉంది, అధికారం ఉన్నది, అన్నిటికంటే అధికారం ఉంది. ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. అయినా కానీ దేవునికి సన్నిహితునిగా ఉన్నాడు. ఆయన ధర్మకార్యాలు చేసేదట, ప్రార్థనలు చేసేదట, యాచనలు చేసేదంట. అంటే నిజమైన దేవుడు ఎవరో తెలవకుండా ఆయన దేవుడికి ఆరాధన చేసేది. అది కూడా ఆయన కుటుంబంతో కలిసి ప్రార్థన చేసేదంట. నేను చదువుతాను అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం. ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండాను. ఎలాంటి వాడు ఈయన? గట్టిగా చెప్పండి, నోరు లేదా? గట్టిగా చెప్పండి. ఇంకా భక్తిపరుడు. పలకండి ఆ మాట. భక్తిపరుడు. పాపం చేయకుడు, దేవుని భయపడతాడు, క్రమ పద్ధతిలో ఉంటాడు, వెరీ డిసిప్లిన్ మ్యాన్. అందుకే భక్తిపరుడట. శతాధిపతి, అధికారం ఉన్నది చేతిలో, ఎలాగ ప్రవర్తించినా అడిగేవారు లేరు. అయినా భక్తిపరుడు ఉండేనట. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, ఎవరి యందు భయభక్తులు అనేకు? దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. గట్టి చెప్తామా? ఈయన గుణగణాలు చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన భక్తిపరుడు, ఆయన శతాధిపతి, అధికారం గలవాడు. కానీ ఇంటి వారందరితో కూడా అండర్లైన్ చేసుకోండి మీరు. నేను ఒక్కని భక్తిపరంగా ఉంటే చాలు, వాళ్ళు ఎటన్నా భోజనాన్ని కాదు. ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. అంటే అతనికి క్రమం ఉంది, అతని ఇంటిలో ఉండే భార్య బిడ్డలకు కూడా దేవుని క్రమము ఉన్నది. అతను దేవుని యందు భయభక్తులు గలవాడు, తన ఇంటి వారిని కూడా దైవ భయంలో నడిపించగలిగిన సామర్థ్యం గలవాడు. మరి అతడు దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ఎల్లప్పుడూ ఏం చేస్తాడంట? దేవునికి ప్రార్థన చేయు. నిజ దేవుడు తెలియదు, యేసుప్రభు కూడా ఆయనకు తెలియదు. ఆయన యూదుల దేవుని గురించి ఉండొచ్చు. ఆ యూదుల దేవుడని యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ అన్యుడే. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడు. నాకు అనిపిస్తుంది, శుద్ధ హృదయం గలవారు, దేవుని యందు భయభక్తులు గలవారు దర్శనాలు చూస్తారు. చూడండి, దర్శనం వచ్చింది ఆయన. ఆ దర్శనంలో కుటుంబం రక్షణ పొందలేదు, కేవలం దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసి ధర్మ కార్యాలు చేసే కుటుంబం అన్నమాట. కానీ కుటుంబానికి ఏం అవసరం ఉన్నది? రక్షణ. జక్కయ్యతో ప్రభు ఏమన్నాడు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎవ్రీ ఫ్యామిలీ నీడ్స్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. ప్రతి కుటుంబానికి కావాలి రక్షణ. ఒక్కరు రక్షణ పొందినారు, తగ్గిన వాళ్ళంతా పెడదారులు వెళ్తే దానివల్ల ప్రయోజనం లేదు. ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ షుడ్ బి ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. చూడండి, యెహోషువ భక్తుడు ఏమంటున్నాడు? నేను ఆ ఇంటి వారందరం మేము యెహోవాను సేవించు. ఆ పట్టుదల కావాలి. తండ్రికైనా తల్లికైనా పట్టుదల ఉండాలి. అవును, మేము నడిచిన మార్గంలో మా పిల్లలు నడవాలి. నడిచేంత వరకు మేము
ఈ లోక భోగాల్లో మేము ఉండకూడదు. వీఆర్ సపరేటెడ్ పీపుల్, విల్ కీప్ ప్రేయింగ్ ఫర్ ద ఫ్యామిలీ గాడ్ హ్యాస్ ఇంట్రెస్టెడ్. దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత, మా పిల్లలు మేము నడిచిన త్రోవలో వారు నడవాలి. నడిచేంత వరకు, మా ప్రార్థనలు జవాబు వచ్చేంత వరకు మేము ఒక మరి దీక్షతోనే ఉంటాం. అట్టి పట్టుదల ఎంత గొప్పదండి. కొర్నేలి తన పిల్లలను, తన ఇంటి వారిని అందరినీ దేవుని భయంలో నడిపించడం, ఆ దేవునికి ప్రార్థన చేయించు వచ్చినట. తర్వాత దర్శనం పొందుకున్నాడు. మనము భయభక్తులతో ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుండి దేవుని దూత దిగి వచ్చి మనకు దేవుని వర్తమానాన్ని తెలియజేస్తుంది. తప్పకుండా మన బాధల్లో, మన సంకటాల్లో దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటాడు. గెత్సెమనే తోటలో యేసు ప్రభు అంటాడు, నా వల్ల కావడం లేదు, నా ఆత్మ సిద్ధమే కానీ నా శరీరము బలహీనంగా ఉంటే పరలోకం నుండి దేవుని దూత దిగి వచ్చి అతన్ని, యేసు ప్రభుని ఏం చేసిందట? బలపరిచాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి యేసు ప్రభువును బలపరిచినట్ట సిలువ యజ్ఞాన్ని ఎదుర్కోవడానికి. అయితే దేవదూత ఏం సెలవిస్తుందంటే, అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఎంత గొప్పదండి. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ధర్మకార్యం అంత దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. ఎన్ని సంవత్సరాల్లో నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాలు నీ భార్య మారు మనసు కొరకు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాల్లో నీ పిల్లలు సరైన క్రమంలో రావాలని ప్రార్థన చేస్తున్నావు? ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో చేసిన ఏ ప్రార్థన నిష్ఫలము కాదు, కాదు, కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీవు కన్నీళ్లు విడిచిలో చూస్తాడు, నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. గాడ్ కెన్ డూ ఆల్ ద ఇంపాసిబుల్ థింగ్స్. చూడండి, కొర్నేలి ప్రార్థన వినబడింది దేవుని. ఆయన ఒంటరిగా ప్రార్థన చేసినా సరిపోయేది, కానీ హీ మేడ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ టు ప్రే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. భార్య బిడ్డలు అందరు కలిసి ప్రార్థన చేసినారు. ఇంటి వారందరితో కూడా కలిసి ప్రార్థన చేసిన ఆ తత్ఫలితం దర్శనం కలిగిందట. మీ ప్రార్థన వినబడిందని దేవదూత సెలవిస్తుంది. అప్పుడే మీరు ఈ 10వ అధ్యాయం, ఈరోజు మీకు హోంవర్క్, ఈ 10వ అధ్యాయము పూర్తిగా చదవండి. 48 వచనాలు ఉందండి. అద్భుతాల పరంపర ఇది. అంటే మెరకుల్ ఆఫ్టర్ మెరకుల్. ఆ కుటుంబానికి రక్షణ కలగడం మాత్రం కాకుండా పేతురుకు దేవుడు దర్శనం ఇచ్చి దైవజనుడైన పేతురును కొర్నేలి గృహానికి నడిపించడం చాలా గొప్ప కార్యం. మీకు ఏది కావాలన్నా ప్రార్థన చేయాలి. కొందరు, సిస్టర్ మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి. మీరు అట్లా చేస్తే నేను రాలేను. మీరు ప్రార్థన చేస్తే నన్ను నెట్టుకుంటూ నడిపిస్తాడు మీ ఇంటికి. దేవుని స్తోత్రం. అది నా అనుభవం చెప్తున్నాను నేను. మీరు కోరుకుంటే అయ్యే పని కాదు అది. ఎందుకంటే నాకు 1000 పనులు ఉంటాయి ప్రతిరోజు. నేనేస్తాను మీ ఇంటికి. చాలామంది అంటారు, అమ్మ మేము అనేక సంవత్సరాలు ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని మా ఇంటికి పంపించినాడు అనే సాక్ష్యాలు విన్నాను నేను. ఇక్కడ కొర్నేలి ఇంటికి పేతురు నడిపింపబడినాడు. ఎందుకంటే ప్రతిరోజు కొర్నేలి తన ఇంటి వారందరూ ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? దేవునికి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగకుండా ఉంటుందా? దైవజనుడైన పేతురు ఇంటికి వచ్చిన తర్వాత మరి కార్యాలు, రూపురేఖలన్నీ మారకుండా ఉంటుందా? రక్షణ సువార్త విన్నారు, కుటుంబం అంతా రక్షణ పొందినారు. కుటుంబం మాత్రం కాదు, ఎంత మంచి వ్యక్తిత్వం అంటే కొర్నేలిది. ఆయన 24వ వచనం చూడండి. మరునాడు వారు కైసరులో ప్రవేశించినప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండే. ఆయన కొర్నేలి మరి ఏం చేస్తున్నాడంటే ఉత్సాహం అన్నమాట. పేతురు దైవజనుడు మా ఇంటికి వచ్చినాడని చెప్పి బంధువులను, స్నేహితులను మరి అయిన వారందరినీ పిలిచి సమకూర్చి రక్షణ సువార్తను వినిపించినాడు. అప్పుడు అన్యులు, వారందరూ అన్యులే కదా, అన్యులు మరి దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, పేతురు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదికి దిగినాడు. వారికి బాప్తిసం తెలియదు, ఏది తెలియదు, కానీ దేవుని ఆత్మ వారి మీద కుమ్మరింపబడినప్పుడు బాప్తిసం పొందకముందే వారు పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడసాగిరనే వాక్యంలో ఉంది. క్రీస్తు నామములో వారు తర్వాత బాప్తిసం పొందుకొని వారందరూ కూడా విశ్వాసులో అయిపోయినారు, వారు సంఘానికి చేర్చబడినారని ఈ అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయితే ఈ శతాధిపతికి ఉన్న గుణాలు నేను ఆలోచించినప్పుడు
He's a perfect husband, a perfect father, perfect head of the house, a very responsible person, a liking unto the God. He prays well. తర్వాత he does good for the poor people. ధర్మ కార్యాలు చేయడం, ప్రార్థన చేయడం, ఇంటికి నాయకులుగా ఉండడం, మంచి సన్మార్గంలో నడవడం, సన్మార్గంలో తన భార్యను మరి పిల్లలు నడిపించడం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. మరి చూస్తే అధికారి, శతాధిపతి, బాధ్యతలు ఎన్నున్నా చాలామంది అంటారు మాకు చాలా అస్సలే టైం లేదండి, అందుకే మేము మందిరానికి రావడం లేదు. నీకు ఎన్ని పనులు ఉంటే అన్నిటికంటే గొప్ప ప్రాధాన్యత పరిశుద్ధాలయంకు రావడం నువ్వు ఇవ్వాలి. నిన్ను చూసే కదా నీ పిల్లలు నేర్చుకునేది. కాబట్టి వాక్ ద రైట్ వే. కొంతమంది తండ్రులు ఈరోజు కుటుంబంలో భర్త లేక తండ్రి పాత్ర గురించి మాట్లాడుతున్నాను. పిల్లలకు అడ్వైజ్ చేయడంలో నంబర్ 1 ఉంటారు వాళ్ళు. అరే సిగరెట్ తాగొద్దు, అరే సినిమాకు పోదు, అరే గుడికి వెళ్ళరా, అరే మోకడేసి ప్రార్థన చేయరు. ఇవేమి వీళ్ళు చేయరు. చెయ్యనివి చెప్తే వినడానికి అంత మొద్దులు ఆ పిల్లలు. నీ ప్రతి ప్రవర్తన పిల్లలు కనిపెడతారు. ప్రతి మాట నువ్వు మాట్లాడే చెడ్డ మాటలు, బూతులు కూడా మనకు కనిపెడతారు. చిన్నప్పుడే నేర్చుకుంటారు అన్నీ. దానికంటే 100 రెట్లు ఎక్కువనే మాట్లాడతారు. ఇంకా తండ్రే మాట్లాడితే పిల్లలకు ధైర్యం రాదా? అందుకే యూ సెట్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ ఫ్యామిలీ. A disciplined head of the family is definitely brings blessings to the family. ఒక క్రమ పద్ధతిలో ఉన్న గృహనాయకుడు తన ప్రభావాన్ని తన భార్య బిడ్డల మీద తప్పకుండా చూపెడతాడు. కనుక అట్లాంటి కోవకు చెందినవాడు కొర్నేలి, ఎ డిసిప్లినేరియన్, ఎ డివౌట్ బిలీవర్ ఆఫ్ గాడ్. చూడండి, ఇతను యేసు ప్రభువును తెలుసుకోవడానికి దేవుడే మార్గము సృష్టించినాడు. అంటే తగ్గించుకొని దేవుని ప్రార్థన చేసే వారి మీద దేవుని దృష్టి ఉంటుంది. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందంట. హల్లెలూయా గడి చెప్దామా? యథార్థవంతులను తన ఎడల యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. ఒకవేళ నీకు ఈరోజు భక్తి లేదేమో, లేక వాక్యం ఎక్కువ తెలియదేమో, కానీ ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ రైట్ బిఫోర్ గాడ్, God is always available to strengthen your family, to bless your children and to bless your house. దేవుని స్తోత్రం. కీడు దూరంగా ఉంటుంది ప్రార్థన చేసినప్పుడు. నువ్వు ప్రార్థనా పరుడవైతే, నువ్వు పేదలను బీదలను కనికరించేవాడవైతే, దేవుని నియమాలు పాటించేవాడవైతే, క్రమ పద్ధతిలో నీ జీవితం ఉన్నదంటే మరి నీకున్న ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తాడు, నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, నీకు స్వస్థతని ఇస్తాడు. నీకు దేవుడు సెలవిచ్చిన మాటలన్నీ నీ జీవితంలో నెరవేరుతుంది. నీ పిల్లలను నీ మధ్యలోనే ఆశీర్వదిస్తాడు. నీ గుమ్మముల గడియలు బలపరుస్తాడు. నీ సరిహద్దుల్లో సమాధానం ఇస్తాడు. అన్ని విధాల ఆశీర్వాదాలు నీకు దేవుడు సమకూర్చి ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వ్యర్థమైనవి చూడకుండా నా కనులను త్రిప్పివేయమని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. చూడండి, ఇంత గొప్ప పదవిలో ఉండేవాడు కొర్నేలి, శతాధిపతి అండి. యేసు దగ్గర వచ్చిన శతాధిపతి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక శతాధిపతి ఉన్నాడు కదా. ఆయన అంటే నువ్వు మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగైపోతాడు, ఒక మాట సెలవిస్తే చాలు అంటే అంటున్నాడు, నేను ఒకరిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. మరి నువ్వు దేవదేవుని నీవు సెలవిస్తే నా దాసుడు ఎందుకు స్వస్థపరచబడడు అంటే లుక్ ఎట్ హిస్ ఫెయిత్. అందుకే ప్రభు అంటాడు, ఇశ్రాయేల్లో ఇంత గొప్ప విశ్వాసం ఉన్నవాడిని నేను చూడలేదు. సచ్ వాజ్ హిస్ గ్రేట్ ఫెయిత్. అలాగూ విశ్వాసం ఉంటే తప్పకుండా దేవుడు మన కుటుంబాలను కూడా రక్షించడానికి సమర్థుడు. మొదట చూసినప్పుడు ఈయన అధికారంలో ఉండేవాడు. ఈయన చేతిలో అధికారం ఉన్నది. 100 మంది సైనికులకు అధిపతి, శతాధిపతి. ఈయన ఒక అన్యుడు, నిజ దేవుణ్ణి ఎరగనివాడు, భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. ఇతడు నీతిమంతుడు అని వాక్యంలో ఉందండి. ఈజ్ అ రైటియస్ మ్యాన్. మీరు అపోస్తల కార్యం 10వ అధ్యాయము చూడండి 22వ వచనంలో, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వల్ల మంచి పేరు పొందినవాడునైన శతాధిపతి అగు కొర్నేలియగు ఒక మనుషుడున్నాడు. చూడండి ఎన్ని స్వభావాలు.
నీతిమంతుడు, దేవుని భయపడేవాడు, యూదాజనులందరి వలన మంచి పేరు పొందినవాడు. మంచి పేరు అంట అతను. మంచి పేరు రావడం చాలా కష్టం. పేరు చెడిపోవడానికి క్షణం పట్టదు. నీ మంచి పేరు జీవితాంతం క్రమ పద్ధతిలో ఉంటేనే మంచి పేరు వస్తుంది. ఆ మంచి పేరు పాడు కావడానికి ఒక్క క్షణం పట్టదు, చెడ్డ పేరు రావడానికి. కాబట్టి ఈ కొర్నేలి ప్రార్థన చేస్తాడు కాబట్టి దేవుడు ఆ మంచి పేరు నిలబెట్టినాడు. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. 2 things cannot go together. చూడు, ప్రార్థన పరుడు కాబట్టి దేవుడు ఇతనికి మంచి పేరు ఇచ్చినాడు. ప్రార్థనా పరుడు కాబట్టి నీతిమంతుడాడు, ప్రార్థనా పరుడు కాబట్టి క్రమ పద్ధతిలో ఉండేవాడు, ప్రార్థనా పరుడు కాబట్టి తన ఇంటి వారి మీద ఏలువాడు. భార్య చెప్పిన మాట వింటది, పిల్లలు కూడా చెప్పిన మాట వింటారు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలవాడు. మరి అలాగే చూసినప్పుడు బహుధర్మము చేసేవాడు. ఇంకా చూస్తే ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేయవాడని వాక్యంలో ఉంది. రోజుకు ఒక్కసారి చేస్తేనే మహా గొప్ప అనుకుంటారు కదా, ఈయన ఎడతెగక ప్రార్థన చేసేవాడు. అంటే దేవునితో మంచి బంధం, ఎ గుడ్ స్టాండింగ్, ఎ గ్రేట్ బాండ్ విత్ గాడ్ అబౌవ్ హీ హ్యాస్. తర్వాత ఇతను దీవింపబడినాడు. ఆ దీవెన అతనికి అతని కుటుంబానికి పరిమితి కాలేదు. పేతురు వచ్చి సువార్త చెప్పినప్పుడు అతనికి ఉన్న స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు అందరినీ పిలుచుకున్నాడు. అంటే ఆయన ఎంత మంచి విశాలమైన మనస్తత్వం. అంటే సువార్త నేను మాత్రం వినకూడదు, నా కుటుంబంలో ఉన్నవారు మాత్రం కాదు, నా బంధువులు వినాలి, నా పొరుగువారు వినాలి, నా సొంతవారు వినాలి అని అందరినీ పిలుచుకున్నాడు. వారందరూ విన్నారు, రక్షణ పొందినారు, దేవుని ఆత్మతో నింపబడినారు, బాప్తిసం కూడా తీసుకున్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. తర్వాత అన్యులు ఆ విధంగా దేవుని మార్గంలోకి రావడానికి కొర్నేలి కారణమైన he received the wisdom from God. He got a vision. చూడండి, దర్శనము కలిగినవాడు. దేవుని స్తోత్రం. మరి ఈరోజు దేవుని వాక్యము మీరు విన్నారు. ఈ ఆధునిక జీవితంలో మనం చూస్తే వార్తల్లో చూడండి, టీవీలో చూడండి, యూట్యూబ్లో చూడండి, ఇంకా ఎన్నో వివిధ మాధ్యమాలు ఉంది కదా. మీరు చూడండి ఎన్ని అగత్యాలు జరుగుతుంది, ఎన్ని అక్రమాలు జరుగుతుంది, ఎన్ని పాపాలు, కొత్త కొత్త పాపాలు, శాపాలు పుట్టుకొస్తున్నాయి. కుటుంబాలు విధ్వంసం అయిపోతుంది, భార్యాభర్తలు విడిపోతున్నారు. మొన్న కూడా ఫోన్లో ఒక మాట విన్నాను. పెళ్ళై 40 సంవత్సరాలు అయిందంట, వాని బుద్ధి మారలేదు, ఇంకా భార్యను ఎట్లా చూసుకోవాలో తెలియదు అని. కొడుకు పెరిగినాడు, వానికి 35 ఏళ్ళు ఉంటుంది. వాడు అంటున్నాడు, ఊరికే నా తల్లిని సతాయించావా, నీ ప్రాణం తీసేస్తా అంటున్నాడు. అయ్యో, ఏమన్నా నీ ఫోన్లు నాకు చేస్తున్నారు, నా ప్రాణం తీసేస్తాడంట. మరి నేనన్నీ బుద్ధి మార్చుకో. మరి ఎందుకు మరి ఈ విధంగా నీ కొడుకు అంటున్నాడు? ఎదిగిన కొడుకు ఈ మాట అనొచ్చా? ఆమె అంటుంది, అమ్మ నా సారిపోయే, నాకు నేను ఆయనను క్షమిస్తాను, కానీ నా కొడుకు అంటున్నాడు మాట్లాడద్దు తండ్రితోటి. నువ్వు ఆమె ఎక్కడో విదేశాల్లో ఉన్నది, నువ్వు తండ్రికి ఫోన్ చేయొద్దు. ఆమె బాధపడుతుంది, ఎందుకంటే ఆమె ఏగింది, 40 ఏళ్ళు ఈ బాధ అనుభవించింది. మూర్ఖుడు, నువ్వు మాట్లాడదు, మాట్లాడితే నేను నిన్ను చంపేస్తా అంటున్నాడు. డైవర్స్ ఇచ్చే అంటున్నా. అయ్యో, డైవర్స్, ఆమె పాపం దేవుని అందు భయభక్తులు కలిస్తే డైవర్స్ ఎట్లా ఇవ్వాలి భర్తకు? అది దేవుని నియమం కాదు కదా. నాకు తెలియదు. నువ్వు ఒక లెటర్ రాసినా, ఒక ఫోన్ చేసినా నువ్వు ఖతం అయిపోతావు. చూడండి ఎంత గందరగోళం అండి. మధ్యలో మేము పోవాలంటే కూడా మాకు కూడా ప్రాణహాని ఉంటుంది కదా, మేము ఎట్లా చేయాలి కదా. తనకు పట్టని జగడం అందు ప్రీతి చూపెట్టేవాడంట, దారిన పోయే కుక్క చెవులు పట్టుకున్నాం అంతో సమానుడు అంట. ఇటువంటి పట్టుకుంటే కుక్క గరుస్తుంది కదా. అంటే తెలివి కూడా మనం కూడా ఉండాలి. ప్రార్థన చేస్తున్నాను నేను, 3 సార్లు చేస్తున్నాను రోజు ఈ కుటుంబం కొరకు. చూడండి, ఏది తక్కువ లేదు. మరి అన్ని విధాల దేవుడు దీవించినాడండి. అన్ని విధాల దేవుడు దీవించిన కుటుంబము పరిస్థితి చెప్పినాను మీరు. ఎంత జాగ్రత్తగా ఉండాలి కుటుంబం అంటే. అల్లాటప్పగా తీసుకోవచ్చా? క్యాన్ యూ టేక్ యువర్ వైఫ్ ఫర్ గ్రాంటెడ్, యువర్ చిల్డ్రన్ ఫర్ గ్రాంటెడ్? డేస్ హ్యావ్ చేంజ్డ్. దినాలు మారిపోయినాయి. దినములు బహు చెడ్డవని 1000 సంవత్సరాల ముందే మరి పౌలు భక్తుడు అంటాడు ఎఫెసీ
మీరు జ్ఞానం కలిగి ప్రవర్తించాలి, బుద్ధిహీనులై ఉండకుండి. దినములు బహు చెడ్డవి, గడ్డు రోజులు ఇవి, గడ్డు రోజులు. తిన్న ఆహారం అంతా పొల్యూటెడ్. నువ్వు ఎంత తక్కువ తింటే అంత మంచిదని నేను అంటున్నాను. అంత తక్కువ పాయిజన్ నీ శరీరంలోకి వెళ్తుంది. తినే ప్రతి ముద్దలో పాయిజన్ ఉంది. అందుకే ఆ పిచ్చి నెత్తికెక్కుతుంది, దేవుని మర్చిపోయేటట్టు చేస్తుంది. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన, దేవుని నియమాలు మారుస్తున్నారు, శరీర ఇచ్చలతో నిండిపోతున్నారు, లోకాశలతో నిండిపోతున్నారు, దేవుని దూరం అయిపోతున్నారు, భ్రష్టులైపోతున్నారు, పాపం చేస్తున్నారు. పాపం కొంచెం జీతం ఏంటి? మరణం. ఇంట్లో హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి. నెమ్మది లేదు. పారిపోతున్నారు, ఇల్లు వదిలేసి, వాకిలు వదిలేసి. భర్త పారిపోతున్నాడు, భార్య పారిపోతుంది, పిల్లలు పారిపోతున్నారు. కుటుంబం అనేది ఎంత మంచి వ్యవస్థ దేవుడు పెట్టినాడు. అది దేవుని తలంపు. ఇట్స్ గాడ్స్ ఐడియా. ఫ్యామిలీ ఇస్ గాడ్స్ ఐడియా. దేవుని యొక్క చిత్తము, దేవుని ప్రణాళిక. వస్తుందా అండి ఈ కుటుంబంలో? నేను ఎప్పుడు చెప్తాను కదా, దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ ఫ్యామిలీ, బట్ వీ హ్యావ్ పర్ఫెక్ట్ గాడ్. హల్లెలూయా. సంతోషం అంటే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ ఫ్యామిలీ. ప్రతి కుటుంబంలో ఏదో ఉంటుంది. మీరేం భయపడే అవసరం లేదు. ప్రతి కుటుంబంలో ఉంటుందండి. గొప్ప గొప్ప భక్తులు అనేబడే వాడి కుటుంబంలో కూడా లోటుపాట్లు ఉంటాయి. ఎందుకుంటాయంటే వాళ్ళు ఇంకా దేవుని గట్టిగా పట్టుకోవాలని ఉంటాయి. కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని రోగాలు ఉంటాయి, కొన్ని అవకతవకలు ఉంటుంది. కానీ వాటన్నిటినీ సరిచేస్తాడు దేవుడు. సరిచేస్తాడని వారు దేవుణ్ణి ఆశ్రయిస్తారు, ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు. కీడు రాకుండా దేవుడు కాపాడుతాడు, వారి సంతానాన్ని కాపాడుతాడు, గొప్ప చేస్తాడు. మరి ఆ విధంగా దేవుని వైపు మళ్ళాలి. మేక్ యువర్ ఫ్యామిలీ ఏ హెవెన్ అంటారు. స్వర్గమైన నరకమైన అది నీ కుటుంబంలోనే నువ్వు చూడగలుగుతావు. చనిపోయినాక మేము స్వర్గం పోతాం, బంగారు వీధుల్లో నడుస్తామని చాలా కలలు అంటూ ఉంటారు. అది నిజమే, పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముతున్నాం మనం. కానీ ఇక్కడే ఉంది స్వర్గం, ఇక్కడే ఉంది నరకం. యూ కెన్ మేక్ ఏ హెవెన్ అవుట్ ఆఫ్ ఎ హెల్ ఆర్ హెల్ అవుట్ ఆఫ్ ఏ హెవెన్. నీ జీవితాన్ని పాడు చేసుకోగలుగుతావు, కట్టగలుగుతావు, సంతోషం నింపగలుగుతావు. భార్య బిడ్డలను చక్కగా వారిని ప్రేమించి వారిని చక్కగా ఏలుబడి చేసి మంచి మార్గంలో నడిపించగలుగుతావు. నీకు అట్టి అధికారాన్ని, అట్టి ఆధిక్యతను దేవుడు ఇచ్చినాడు. నీవు నీ కుటుంబానికి శిరస్సుగా ఉన్నావు. ఎంత గొప్ప బిరుదు అండి శిరస్సు అంటే. శిరస్సు అనే బిరుదు. ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంత గొప్ప స్థాయి దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ఈరోజు కుటుంబ ఆదివారం, ఫ్యామిలీ సండే, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్, ఎగ్జార్టేషన్ అబౌట్ ఫ్యామిలీస్. ప్రతి నెల మొదటి ఆదివారం కుటుంబాల గురించిన హెచ్చరిక దేవుని దగ్గర కనిపెట్టి వాక్యాలు మీకు ఇస్తాం. ఆ వాక్కులను అనుసరించి మీరు నడుచుకుంటే తప్పకుండా మీకు ప్రతిఫలం ఉంటుంది. ఎందుకంటే జీవితం ఒక్క రోజులో అంతరించిపోదు. ఈ పిల్లలు పెరుగుతూ ఉన్నారు, చాలా మురిసిపోతారు చాలామంది. నా కొడుకు నాకంటే ఎత్తుకున్నాడని. ఉట్టి శారీరకంగా ఎత్తుకున్నట్టే కాదు, నీవు ఆత్మీయ జీవితంలో ఎంత ఎత్తుగా ఉన్నావో అంతకంటే ఎత్తుగా నీ కుమారుడు ఉంటే దాన్ని బట్టి నువ్వు సంతోషించాలి. నీ పిల్లలు పాపంలో పడకుండా ఉన్నారంటే సంతోషించు, దేవుని కృతజ్ఞతలు తెలియజేయి. చక్కగా చదువుకుంటున్నారంటే దేవునికి స్తుతి చెల్లించు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలకు కృతజ్ఞత కలిగి ఉండాలి. కుటుంబంలో ఊరికే రాశి రంపాన పెట్టినట్టు మాట్లాడడం కానీ, కుటుంబ వాతావరణం పాడు చేయడం కానీ, ఇచ్చిన సహధర్మచారిని సగటు భాగము సగం శరీరం దాన్ని కొట్టడం, తిట్టడం, బూతులాడడం అది మగతనం కాదు. దేవుని యందు భయభక్తులు గల వారు ఎప్పుడు కూడా వారి నోటిని భద్రం చేసుకుంటారు. వారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించరు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడరు. దేవుడిచ్చిన వరం కాదా నీ భార్య? దేవుడిచ్చిన వరం కాదా పిల్లలు? అందరికి ఉన్నారా భార్యలు? అందరికి ఉన్నారా పిల్లలు? అందరికి ఉన్నారా కుటుంబాలు? మరి దేవుడు నిన్ను కనికరించి నీకు కుటుంబం ఇచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా నువ్వు మెలగాలి. హౌ కేర్ఫుల్ యూ షుడ్ బి విత్ యువర్ ఫ్యామిలీ కదా. గృహనాయకుడు ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, ఎంత దగ్గరగా దేవునికి ఉండాలి, ఎంత మిక్కటంగా దేవుని ప్రేమించాలి, ఎంత బాధ్యతగా తన పిల్లలను భార్యను ఒక్క తాటి మీద నడిపించాలి. ఆ బాధ్యత నీదే కదా. ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. స్త్రీలారా దేవుని మాట వినండి, పురుషులారా దేవుని మాట వినండి, పిల్లలారా దేవుని మాట వినండి.
కుటుంబం అనే వ్యవస్థను దేవుడు వరంగా ఇచ్చినాడు. సంతోషంగా సమాధానంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కయ్యాలు, కలహాలు, అక్రమ సంబంధాలు ఇవన్నీ వదిలిపెట్టండి. చేసే ప్రతి పనికి న్యాయ తీర్పు యొక్క నిలబడాల్సి వస్తుంది. అది పరలోకంలో, ఇహలోకంలో నీకు తప్పకుండా దాని శిక్షను అనుభవించాల్సిందే, పరలోకంలో కూడా అనుభవిస్తావు. గాడ్ విల్ నాట్ స్పేర్ ఎనీవన్ హూ డీవియేట్స్ ఫ్రమ్ హిస్ పాత్. దేవుని మార్గం నుండి వైదొలిగిన వాడిని ఒక్కరిని దేవుడు వదిలిపెట్టాడు. గాడ్ విల్ నాట్ వింక్ ఎట్ సిన్ అని నేను చదివినాను. పాపాన్ని, అతిక్రమాన్ని చూసి దేవుడు ఎప్పుడు కనుగొట్టాడంట, చూసి చూడనట్టు ఉండడంట. కాబట్టి దైవ భయంతో కొర్నేలి జీవితం మనకు పాఠం నేర్పించింది. ఈరోజు ఎంత క్రమ పద్ధతిలో ఉన్న కుటుంబం అది, వెరీ ఎగ్జాంపుల్ టు ఫాలో. కనుక మన జీవితాలు దేవుడు ఆ విధంగా కట్టును గాక. అందరూ ఒకసారి నేర్చుబడితే ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. కుటుంబాలు చక్కగా దేవుని సన్నిధిలో ఉండాలని, పిల్లలు సక్రమైన మార్గంలో నడవాలని, గృహ యజమానులుగా మీరు దేవునికి మీ యొక్క బాధ, మీ వ్యాధి, మీ యొక్క మరి కలవరం ఇవన్నీ దేవునికి అప్పగించండి. అవును, ఆర్థిక ఇబ్బంది ఉంటుంది, శరీరంలో అనారోగ్యత ఉంటుంది, భార్య మరణమే ఉండొచ్చు, పిల్లలు మాట వినకపోవడమే ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులే ఉండొచ్చు, శత్రు బాధే ఉండొచ్చు, ఉద్యోగ సమస్యలే ఉండొచ్చు, శరీర రుగ్మతలే ఉండొచ్చు. బట్ గాడ్ కెన్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్. దేవుడు ప్రతి సమస్యను పరిష్కరించగలడు. నువ్వు భయపడే అవసరం లేదు. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీతి అనే బాహుతో నిన్ను మరి ఆదుకుంటానని యెషయా 41:10 ఉంది. విన్న వాక్యాన్ని సాతానుడు ఎత్తుకొని పోకుండా నీ యొక్క హృదయంలో దాన్ని భద్రపరుచుకొని దేవుని నీతిని అనుసరిస్తే ఎంత మేలు. అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట వినేడులే, ఎంత మేలు, ఎంత మేలు. కొండె తేనెతో నేను తృప్తిపరుస్తానన్నాడు. మంచి శ్రేష్టమైన గోధుమలతో నేను తృప్తిపరుస్తానంటున్నాడు 81వ కీర్తనలో. నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపుతానంటున్నాడు 10వ వచనంలో. 81:10 ఓపెన్ యువర్ మౌత్ వైడ్ అండ్ ఐ విల్ ఫిల్ ఇట్. అవును, నీకు ఎన్ని అవసరతలు ఉన్నా దేవుని సన్నిధిలో నోరు తెరు. నీ కుటుంబం పతనం అయిపోతుందా? నీ భార్య నీ మాట వినడం లేదా? పిల్లలు దారి తప్పిపోతున్నారా? ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమైపోతున్నావా? ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయా? శరీరంలో త్రాణి లేదా? క్రై అంటు గాడ్. ప్రార్థన చేయి. దానియేలు ముమ్మారు ప్రార్థన చేయలేదా? సింహంలో బోన్లో ఆయన బ్రతికి బయటపడలేదా? దేవుడు, ఆ దానియేలు దేవుడే నీ దేవుడు, నా దేవుడు. ఆయన నిన్ను ప్రతి సంకట పరిస్థితి నుండి తప్పించగలడు. నువ్వు దేవునికి ఇష్టమైనప్పుడు ప్రతి విధమైన బాధ నుండి ఆయన నేను తప్పిస్తాడు. తప్పించే దేవుడై ఉన్నాడు. ఈ దీనుడు యెహోవాకు మొరపెట్టిన ఈ దీనుడు మొరపెట్టినాడు, యెహోవా ఆలకించినాడు, కలిగిన బాధలన్నిటి నుండి విడిపించినని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి కుటుంబం కొరకు, దేవుడు మీకు ఇచ్చిన కుటుంబం కొరకు. మనసా భయమేలానే, నమ్మదగిన యేసుండు నీకుండగా. ఓ మనసా భయమేలానే, నమ్మదగిన యేసుండు నీకుండగా. యేసయ్యా నీ బ్రతుకున వెలుగై ఉన్నాడు, యేసయ్యా నీకు రక్షణయై ఉన్నాడు, యేసయ్యా నీ బ్రతుకున వెలుగై ఉన్నాడు, యేసయ్యా నీకు రక్షణయై ఉన్నాడు. నరులని నీకింకా భయమేల మనస, ప్రభువే నీ దుర్గంబుగానుండగా. ప్రాణంబు తీయునెవరు, నీకింకా దిగులేల ఓ మనసా. ప్రాణంబు తీయునెవరు, నీకింకా దిగులేల ఓ మనసా. ఓ మనసా భయమేలానే, నమ్మదగిన యేసుండు నీకుండగా. ఓ మనసా భయమేలానే, నమ్మదగిన యేసుండు నీకుండగా. పొరుగు వారు కీడు చేతూరని భయామా, శత్రువులు నీ పేరు
చెరుకోరని భయామా, మిత్రులే నిన్నప్పగింతురని భయామా, ఆ ప్రభుని మార్గంబునని నీవు నడువ, ప్రాణంబు తీయునెవరు, నీకింకా దిగులేల ఓ మనసా, ప్రాణంబు తీయునెవరు, నీకింకా భయమేల ఓ మనసా, ఓ మనసా భయమేలానే, నమ్మదగిన యేసుందు నీకుండగా, ఓ మనసా భయమేలానే, నమ్మదగిన యేసుందు నీకుండగా, అపకారములెన్నో నీకు సంభవింప, అపవాదములెన్నో నీపై మోపబడేను, అపకారములెన్నో నీకు సంభవింప, అపవాదములెన్నో నీపై మోపబడేను, అపవాది శత్రువులు నిన్నావరింప, ఆ ప్రభుని మార్గంబు నని నీవు నడువ, ప్రాణంబు తీయునెవరు, నీకింకా దిగులేల ఓ మనసా, ప్రాణంబు తీయునెవరు, నీకింకా భయమేల ఓ మనసా, ఓ మనసా భయమేలానే, నమ్మదగిన యేసుందు నీకుండగా, ఓ మనసా భయమేలానే, నమ్మదగిన యేసుందు నీకుండగా, నీ భక్తి జీవితము పాడగునని భయామా, శోధనలో పడుదువేమోయాని భయామా, నీ భక్తి జీవితము పాడగునని భయామా, పడుదువేమోయాని భయామా, నాశనమైపోవుదు నీ మోయని భయామా, భ్రష్టుంబైపోదు మోయని భయామా, ప్రాణంబు తీయునెవరు, నీకింకా భయమేల ఓ మనసా, ప్రాణంబు తీయునెవరు, నీకింకా దిగులేల ఓ మనసా, ఓ మనసా భయమేలానే, నమ్మదగిన యేసుందు నీకుండగా, ఓ మనసా భయమేలానే, నమ్మదగిన యేసుందు నీకుండగా, నీ కొరకు బలి అయిన యేసు ప్రభుడుండగా, మృతిని జయించిన మృత్యుంజయుడుండగా, నీ కొరకు బలి అయిన యేసు ప్రభుడుండగా, మృతిని జయించిన మృత్యుంజయుడుండగా, సాతాను గెలిచిన శక్తిమంతుడుండగా, నిత్యాజీవమునిచ్చు నిజ రక్షకుడుండగా, ప్రాణంబు తీయునెవరు, నీకింకా భయమేల ఓ మనసా, ప్రాణంబు తీయునెవరు, నీకింకా దిగులేల ఓ మనసా, ఓ మనసా భయమేలానే, నమ్మదగిన యేసుందు నీకుండగా, ఓ మనసా భయమేలానే, నమ్మదగిన యేసుందు నీకుండగా. హల్లెలూయా. థ్యాంక్ యూ. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కుటుంబంలో ఇంటి యజమాని పాత్ర ఎంత ప్రాముఖ్యం వహించిందో, మరి కుటుంబం అనే వరాన్ని దేవుడిచ్చినాడు. కుటుంబానికి నాయకునిగా కుటుంబ బాధ్యతలు వహించిన బాధ్యతాయుతమైన స్థాయిలో దేవుడు ఉంచితే ఎంత బాధ్యత భార్య పట్ల, పిల్లల పట్ల, ఆ కుటుంబం పట్ల ఆ యజమానికి ఉండాలి. ఆ కుటుంబాన్ని ఒక నరకంగా మార్చుకోవాలి అని సాతానుడు ఎంత ప్రేరేపించినా నరకం కాదు, ఒక స్వర్గంగా మార్చుకోవడానికి. నాయన ఈరోజు
నువ్వు మాట్లాడినావు తండ్రి, నీకు వందనాలు. దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మేము చూసినప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎంత చక్కని తండ్రులనే, ఎంత చక్కని మార్గము వారు తమ సంతానానికి చూపెట్టినారు. ఎంత మాదిరికర పురుషులుగా, ఇంటికి యజమానులుగా, భర్తలుగా, తండ్రులుగా ఉండడానికి పరిశుద్ధాత్మ శక్తి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. నిరుత్సాహపడకుండా, భయపడకుండా, వెనుకబడకుండా, నా దేవుడు నాకు చాలిన వాడు, సరిపోయిన వాడు, నా సమస్యలు పరిష్కారి అని ప్రభు మార్గంలోకి తిరగడానికి సహాయం దయచేయండి. ఇంటి వారికి రక్షణ దయచేయండి, భర్తలకు రక్షణ దయచేయండి నాయన, నిరీక్షణ దయచేయండి, విశ్వాసం దయచేయండి, ప్రేమను కుమ్మరించండి. మంచి పేరు గల కొర్నేలి గురించి మేము ధ్యానించినాం. మంచి పేరు గలవాడు, నీతిమంతుడు, ధర్మకార్యాలు చేసేవాడు, ఇంటి యావత్తును దేవుని మార్గంలో నడిపించినాడు, ఇంటి వారందరితో కూడా దేవుని ఆరాధించినాడు, ప్రార్థన చేసినాడు, ధర్మకార్యాలు చేసినాడని దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు. ఇంటి వారికి మాత్రం కాదు, బంధువులకు, మిత్రులకు కూడా దేవుని వాక్యాన్ని వినిపించినాడు. వారందరూ కూడా రక్షణ పొందినారు. ఎంత ధన్యకరమైన జీవితం నాయన. నువ్వు దీవిస్తావు, అనేకులకు దీవెనకరంగా మారుస్తావు. యు విల్ బ్లెస్ అండ్ మేక్ ద పర్సన్ ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. థ్యాంక్ యూ లార్డ్. అవును తండ్రి, అబ్రహాంతో సెలవిచ్చిన హెబ్రీ 6:14 మాట, అబ్రహాము నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బహుగా నేను విస్తరింపజేస్తానన్నావు తండ్రి. ఆ వాగ్దానం పొందుకోవడానికి సహాయం దయచేయమని ప్రతి ఒక్కరి మీద నీ హస్తం ఉంచండి. టీవీలోను, యూట్యూబ్లోను, మరి జూమ్లోను, ఈ ఇతర మాధ్యమాల్లో దేవుని వాక్యం విన్న వారందరినీ మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. దీర్ఘాయుష్యత తృప్తిపరచండి, శరీర రుగ్మతలను విడిపించండి, రుణబాధలను విడిపించండి, వ్యసనాలను విడిపించండి నాయన. సంతోషం, సమాధానం, సమృద్ధిగా దయచేయండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక, ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ
దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ